సిలిండర్ అయితే హార్పిక్తో కూడా చాలా నీట్గా క్లీన్ చేయొచ్చు. నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిందో. మీకు ఈ వీడియో మొత్తం మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ నా సిలిండర్ ఎలా ఉంది అనేది కూడా నేను చిన్న క్లిప్ లాగా పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఇలా ఉండే అనేసి, తర్వాత అయితే మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. సిలిండరు హార్పిక్ వేసిన తర్వాత మొత్తం ఇట్లా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ మనం యూస్ చేయని బ్రష్ ఏదైనా ఉంటే దాంతో మొత్తం ఇట్లా క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేస్తే మనం ఆ బ్రష్తో క్లీన్ చేస్తుండగానే సగం క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే మనం బాసన్లు తోమే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. చాలా ఈజీగా మనం ఎక్కువ కష్టపడి ఏదో హర్రీ అయి రుద్దాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక 21 మంత్ నుంచి అయితే నేను అసలు క్లీన్ చేయట్లేదు అనమాట. మొత్తం అంతా క్లీన్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా క్లీన్ అవుతుంది అనేది. అయితే నేను ఓన్లీ హార్పిక్తోనే క్లీన్ చేసిన. తర్వాత అయితే మనము బాసన్లు తోమే స్టీల్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో రుద్దాను అనమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. జస్ట్ అంటుంటేనే క్లీన్ అవుతుంది. తర్వాత నేను స్టీల్ బ్రష్తో రుద్దుతున్నా అనమాట. ఇంకా ఎక్కడైనా బాగా ఎక్కువ పట్టిన మరకలు ఉంటే కూడా క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఇట్లా రుద్దుతున్నా. తర్వాత వాటర్ వేస్తున్నా. వాటర్ వాటిలో విరుక్కున్న తర్వాత మంట మండుద్దా లేదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఆ డౌట్ ఏం అక్కర్లేదు, నీట్గా అవుతుంది అనమాట. మంచిగానే క్లీన్ అవుతుంది. నాకు సరిగ్గా వీడియో షేక్ అయినట్టుగా వస్తుంది కదా, నేనే క్లీన్ చేసుకుంటున్నా వీడియో. సో అందుకనే అట్లా కనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి, వీడియో బాగాలేదు అట్లా. ఈ వీడియోస్ కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తానన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మొత్తం రుద్దిన తర్వాత అయితే వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిందో. నేను ఆ మంట మండుద్ది కదా, దాన్ని కూడా నేను నీట్గా క్లీన్ చేస్తాను. హార్పిక్తోనే క్లీన్ చేస్తాను అనమాట. నేను మిడిల్లో క్లిప్స్ అయితే మిస్ అయినాయి, ఎందుకంటే నేనే తీసుకోవాలి, నేనే రుద్దాలి. నాకు వన్ హ్యాండ్తో రుద్దడానికి రావట్లేదు అనమాట. సో అందుకనైతే మిస్ అయినాయి. తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వాటిని క్లీన్ చేసిన. నేనైతే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఇంకేమైనా వీడియోస్ చేయాలా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా. అట్లా చేస్తే నాకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే చూడండి మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను ఆ సైడ్కి ఉన్న స్టీల్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను పక్కకు తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీగానే క్లీన్ అయింది, నాకు పెద్ద కష్టం ఏమి అనిపించలేదు. కాకపోతే హార్పిక్ వేసి అయితే ఒక 1/2 అవర్ ఒక 20 మినిట్స్ అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోండి. నేను దీంట్లో ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను అనమాట. ఎక్కువ డేస్ మళ్ళీ ఒక 1 మంత్కి క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను వాటర్ వేసి కడుక్కున్న తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నా. ఇవి కూడా చూడండి మంట మండేవి ఉంటాయి కదా, అవి కూడా చూడండి ఎంత నీట్గా అయినాయో. కలర్ కూడా తెలుస్తుంది కదా మీకు. ఇంకా ఇది నాకు లాగడానికి రాలేదు, సో అందుకనేసి నేను దాని మీదనే పెట్టేసి అది క్లీన్ చేసిన. తర్వాత మిగిలినవి పెట్టాను కదా, ఇది చూడండి ఎంత నీట్గా అయ్యిందో. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడా. ఓకే, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. క్లాత్ పెట్టి నేను మండేవి ఉన్నాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నా. చూడండి ఎంత నీట్గా వైట్గా అయింది కదా, మంచిగా అయ్యింది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. తర్వాత ఇంకొక టిప్ అన్నాను కదా, అది ఇదే అనమాట. కోకోనట్ ఆయిల్ని అయితే మొత్తం ఆ సిలిండర్ వైట్గా ఉంది కదా, దాన్ని మొత్తం అప్లై చేసుకోండి. ఎక్కువ డేస్ చిల్ము పట్టకుండా ఉంటాయి అన్నమాట. స్టవ్ అలా అయితే చిల్ము పట్టదు, నీట్గా ఉంటాయి. కొంచెం మనము ఏదైనా పొంగిపోయినప్పుడు ఎంబడే క్లీన్ చేసేస్తే కూడా ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట. తర్వాత నేను ఇవి మళ్ళీ ఎలా మండుతున్నాయి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో నేను చూపిస్తాను అవి మండుతాయా లేదా, వాటర్ వేసి కడిగాను కదా సిలిండర్ పైన అనే డౌట్ కూడా రావచ్చు. ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు, చాలా మంచిగా మండుతాయి, మళ్ళీ ఎప్పట్లాగానే మండుతాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? చూడండి, మొత్తం పెట్టిన తర్వాత సిలిండర్ చూడండి మీకు నీట్గా అనిపిస్తుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనే క్లీన్ చేసుకుంటూ నేనే వీడియో తీసుకుంటూ సరిగ్గా రాలేదన్నమాట వీడియో అయితే. చూడండి ఎంత ముద్దుగా అయిందో, కొత్త సిలిండర్ లాగా అయ్యింది కదా నీట్గా. తర్వాత ఇప్పుడైతే ఒకసారి మంట కూడా అదే ముట్టించి చూద్దాం అసలు మండుతుందా లేదా అనేది కూడా చూడండి. ఇట్లా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ దాన్ని అట్లా వదిలేసేసేయండి. క్లాత్ పెట్టి తూడ్చేసిన తర్వాత అదే మండుతుంది. ఫస్ట్ ఒకవేళ ఇట్లా మండకపోతే మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకోండి, అదే నీట్గా మండుతుంది. ఇది చూడండి నాకు ఆఫే మండుతుంది. సెకండ్ పోయి మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం అంటుకుంటుంది అనమాట. వాటర్ ఎక్కడైనా ఉన్నా కూడా మొత్తం క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.